100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కరుగా మంత్రుల తమ యొక్క బాధ్యతలను స్వీకరిస్తున్నారు. తాజాగా నారా లోకేష్ కూడా తన మంత్రి పదవి బాధ్యతలను ఈరోజు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికరమైనటువంటి సంఘటనలు కూడా జరిగాయి. తర్వాత క్యాబినెట్ భేటీ కూడా జరగడం అయింది. సో లోకేష్ పదవి బాధ్యతలకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. కేశవ్ గారు నమస్తే. సో ఆల్మోస్ట్ లాస్ట్ అనుకుంటా మంత్రులందరిలో నారా లోకేషే లాస్ట్ ఛార్జ్ షీట్ తీసుకున్నట్టుగా కనిపించింది. ఇంత లేటుగా ఆయన ఛార్జ్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి? ఏమన్నా ముహూర్తం అట్లా ఇవాళ లాస్ట్ ఇంకా కొల్లు రవీంద్ర గారు కూడా ఇవాళ ఛార్జ్ తీసుకున్నారు. క్యాబినెట్ భేటీ ఉంది కాబట్టి ఇంకా కంపల్సరీ ఛార్జ్ తీసుకో ఆ హోదాలో అందరూ కూర్చుంటారు కాబట్టి ఇంకా వర్క్ మొదలు పెట్టేసినట్టే. బహుశా మంచి రోజు కోసం ఆలోచించి ఉండొచ్చు. బట్ అలాట్మెంట్ శాఖల అలాట్మెంట్ జరిగిన మొదటి రోజు నుంచే లోకేష్ గారు పనులు చేయడం మొదలు పెట్టేశారు. మనం ఆల్రెడీ చూస్తే స్కూల్ పిల్లలకి టెక్స్ట్ బుక్స్ ఇవ్వకపోవడం, ఇంటర్మీడియట్ పిల్లలకి మేజర్గా టెక్స్ట్ బుక్స్ ఇవ్వకపోవడం అవన్నీ కూడా గవర్నమెంట్ టేకప్ చేసింది. ఇమ్మీడియట్గా ఆయన ఆర్డర్స్ పాస్ చేశారు. దానికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇమ్మీడియట్గా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇవి అష్యూరెన్సెస్ కూడా ఇచ్చారు. సో ముహూర్తం పరంగా బహుశా లోకేష్ గారు ఇవాళ క్యాబినెట్ మీటింగ్ ఉంది. కొల్లు రవీంద్ర గారు కూడా వీళ్ళు కొన్ని ఫైల్స్ ఇప్పుడు మెగా డిఎస్సి అనేది మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు చేసిన 5 సంతకాల్లో, ముఖ్యమంత్రి హోదాలో ఆయన చేసిన 5 సంతకాల్లో మొదటి సంతకం మెగా డిఎస్సి. మెగా డిఎస్సికి గైడ్ లైన్స్ ఇవ్వాల్సిన బాధ్యత విద్యాశాఖ మీద ఉంది. ఇక్కడ ఆయన హెచ్ఆర్డి మినిస్టర్, మానవ వనరుల శాఖ. సో అందులోకే ఉన్నత విద్య, సాంకేతిక విద్య, ప్రాథమిక విద్య ఇవన్నీ కూడా ఒకే శాఖలోకి వస్తాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి టీచర్స్ రిక్రూట్మెంట్ కాబట్టి డిఎస్సిలో జరిగేది. దాని గైడ్ లైన్స్ ఇచ్చారు. జూలై 1వ తేదీ నుంచి ప్రాసెస్ మొదలవుతుంది. జూలై 1 నుంచి పెన్షన్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయో, సో జూలై 1వ తేదీ నుంచి డిఎస్సి అభ్యర్థులకి, ఇప్పుడు మెగా డిఎస్సికి ఎవరైతే నోటిఫికేషన్ ఇచ్చిందో ప్రభుత్వం, దాని ప్రాసెస్ జూలై 1 నుంచి మొదలవుతుంది. డిసెంబర్ 10వ తేదీ కల్లా 16,340 దగ్గర పోస్టులు ఇప్పుడు అనౌన్స్ చేశారు కానీ డిసెంబర్ 10 కల్లా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ చేసేయాలి. సో ఈ గైడ్ లైన్స్ అన్నిటికి సంబంధించినటువంటి ఫైల్ని ఆయన సైన్ చేశారు. ఫస్ట్ సైన్ లోకేష్ గారు చేసినటువంటి మొదటి సైన్ దాని మీద అది క్యాబినెట్కి వెళ్ళింది. సో క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది కాబట్టి క్యాబినెట్ అప్రూవల్ అయిపోయింది. అది యథాతథంగా అమలు చేస్తారు. అంటే ఒక 6 నెలల ప్రాసెస్ని ఫిక్స్ చేశారు. జూలై 1 నుంచి డిసెంబర్ 10వ తేదీ కల్లా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసి కొత్తగా ఎన్రోల్ అయినటువంటి ఉపాధ్యాయులు బాధ్యతలు తీసుకోవడానికి వచ్చేస్తారు. ఇంకొక అంశం జరిగింది ఛార్జ్ తీసుకునేటప్పుడే. నారా లోకేష్ కూర్చునేటువంటి చైర్లో ప్రత్యేకమైనటువంటి టవల్ని కప్పితే దాన్ని తీసేసి ఇక నుంచి నన్ను నార్మల్గా అందరితో పాటు సమానంగా చూడాలి, ప్రత్యేకమైనటువంటి వసతులు ఉండకూడదని చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే కూటమి గెలిచిన తర్వాత మీటింగ్ పెట్టినప్పుడు చంద్రబాబు ఇలానే చేశారు. 1-2 సందర్భాలు ఇలా చేస్తారా కావచ్చు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా అదే రకమైనటువంటి పంతాలో వెళ్తున్నారు లోకేష్ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ. అంటే ఏమైనా కొత్త మార్పు ఏమైనా చోటు చేసుకుందా వీళ్ళలో ఈసారి ప్రభుత్వం? ఈసారి అధికారంలోకి రావడంలో జరిగినటువంటి మొదటి ప్రక్రియ ఏంటంటే విపక్షాలందరూ ఏకం కావడం. విపక్షాల్లో ఉన్నటువంటి ప్రధాన పక్షాలు, ఎందుకంటే ఇంకా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీస్ ఇవన్నీ బయటే ఉన్నాయి కాబట్టి సో మనం దాన్ని పక్కన పెట్టేసి చూస్తే అప్పటి విపక్షాలు ఇప్పుడు అధికార పక్షం అయింది కాబట్టి 3 పార్టీల కూటమి. సో వీళ్ళు తీన్మార్ సర్కార్ అనమాట. సో జాగ్రత్త తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు ఒక మార్గదర్శిగా నిలబడ్డారు. మొదటి సమావేశంలోనే లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో ఆయన లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నుకునేటువంటి సమావేశంలో ప్రత్యేకంగా అన్ని కుర్చీలకి వైట్ కలర్ వేసి ఆయన కుర్చీకి మాత్రం పసుపు రంగు వేస్తే అందరూ సమానమని చెప్పి ఆయన తీసేశారు. సో ఇవాళ ఛార్జ్ తీసుకునేటువంటి సమయంలో లోకేష్ గారు వెళ్ళి కూర్చునేటువంటి కుర్చీకి స్పెషల్గా వైట్ కలర్ ఇది వేసి పెట్టుంటే ఆయన స్వయంగా ఇది నేనేం రాజకుమారుడిని కాదు, నాకేం ప్రత్యేకమైనటువంటి హోదాలు ఇవేమీ లేవు అని చెప్పని అవన్నీ కూడా ఆయన తీసేసి అందరితో పాటే నేను అనేటువంటి సంకేతం ఇచ్చారు. అది ఒక రైట్ఫుల్ ఇండికేషన్. ఎందుకంటే గత ప్రభుత్వం అంటే 2014-19లో వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మనం చూస్తే లోకేష్ గారు ఎమ్మెల్సీగా మంత్రి పదవి చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా మాత్రమే చూశారు కానీ ప్రజానాయకుడిగా ఆయన ఎవరు ప్రొజెక్ట్ చేయలే. దానికి తగ్గట్టుగా ఆయన ప్రతికూల శక్తులు, ఆయనకు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా యువరాజ భోగం అనేటువంటి ఉద్దేశంతో ఆయనని బాగా డీఫేమ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు
లైవ్లో మాట్లాడేటప్పుడు తడబడేటువంటి అంశాలు, పొరపాటుగా చెప్పేటువంటి అంశాలు కొన్ని ఉండొచ్చు. వాటిని కూడా విపరీతంగా ట్రోల్ చేసినటువంటి సందర్భం ఉంది. సో అది సోషల్ మీడియా ఇంపాక్ట్ అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి అది కొత్తగా అనిపించింది అందరికి. ఇప్పుడు అందరినీ ట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఆల్ ఆర్ ఈక్వల్ అనేటువంటి పాలసీ సోషల్ మీడియాలో కూడా వచ్చేసింది. ఇప్పుడు మీరు నన్ను చేస్తే నేను మిమ్మల్ని చేస్తా అనేటువంటి సిస్టమ్ వచ్చేసింది. కాబట్టి దానికి ఎవరు భయపడేటువంటి స్థితిలో లేరు. కాకపోతే కొన్ని ఇండికేషన్స్ ఏంటంటే, మేమందరం సమిష్టిగా ఉన్నామనే సంకేతాలు కనుక ఇవ్వకపోతే గ్రాస్ రూట్ లెవెల్లో క్యాడర్ మనోభావాలు కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో పవన్ కళ్యాణ్కి కూడా సమానమైనటువంటి కుర్చీ వేసి కూర్చోబెట్టారు. ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగేటువంటి క్యాబినెట్ మీటింగ్. బట్ డిప్యూటీ సీఎంగా ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవం మంత్రులతో పాటు కాకుండా ఆయన ప్రత్యేకంగా గౌరవించారనేది చాలా క్లియర్గా వచ్చినటువంటి ఇండికేషన్. సో మేము ఎంత కలిసికట్టుగా పనిచేస్తున్నాం అనేటువంటి మెసేజ్ ఇస్తే అంత పటిష్టంగా గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ కార్యకర్తలు కూడా కలిసి పనిచేస్తారు. సో ఆ సంకేతాలు ఇవ్వడంలో ఇద్దరు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానికి తగ్గట్టుగా, ఎందుకంటే రిజల్ట్ వచ్చిన మొదటి రోజునే ఏదో శుభం పలకరా నాయన అంటే ఏదో అన్నారన్నట్టుగా రిజల్ట్ వచ్చిన మొదటి రోజునే ఇది ఎక్కువ రోజులు నిలిచేది కాదు, 3 రోజులు ముచ్చట, ఇట్లాంటి ప్రచారమే జరుగుతుంది. సో మళ్ళీ ఏదో ఒక విధంగా కులం దగ్గర నుంచి మొదలుపెట్టి గ్రాస్ రూట్ లెవెల్లో ఉండేటువంటి కార్యకర్తలని ఇబ్బంది పెట్టే విధంగా ఒక ప్రతికూల చర్యలు కొన్ని జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూటమి పెద్దలపైన ఉంది. కాబట్టి అందులో పవన్ కళ్యాణ్ కాళ్ళకి లోకేష్ గారు దండం పెడతారని ఎవరైనా ఊహించారు? వెళ్ళి డైరెక్ట్గా ఆయన కాళ్ళకి దండం పెట్టి ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజున స్టేజ్ పైనే ఆయన కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయనకంటే ఈయన పెద్దోడు అనేటువంటి రెస్పెక్ట్ అక్కడ క్లియర్గా లోకేష్ గారు ఇచ్చారు. అదొక చాలా ఇంపాక్ట్ఫుల్ డీడ్. అయితే ఆయన కుర్చీని సంబంధించి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం కూడా అందరూ సమానమే అనేటువంటి ఇది. ప్లస్ మంత్రి పదవుల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అలాట్మెంట్ చేసేటువంటి క్రమంలో ఏదో కొంత లోకేష్ గారికి చాలా ప్రాధాన్యం ఉంటుంది, ఇట్లాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఆయన తీసుకున్నటువంటి శాఖ, గతంలో చూసినటువంటి ఐటీ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆయన తీసేసుకుంటారు, ఇట్లాంటివన్నీ జరిగినాయి. బట్ నారాయణ గారికి అది కేటాయించారు. మానవ వనరుల శాఖ అంటే విద్యాశాఖని ఈయనకి అప్పగించారు. ఇది యూత్కి కనెక్ట్ అయి ఉండేటువంటి శాఖలు. కాబట్టి చాలా పాలసీ మేకింగ్లో చాలా ప్రామిసెస్ కొత్త ప్రభుత్వం యూత్ని టార్గెట్ చేసుకొని ఇచ్చింది, గ్రామాలను టార్గెట్ చేసుకొని ఇచ్చింది. సో అక్కడ 2 కీలక శాఖలు కూడా, అటు పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి గ్రామీణాభివృద్ధి శాఖ, ఇటు విద్యాశాఖ, ఈ 2 కూడా చాలా బాధ్యతాయుతమైనటువంటి శాఖలు. కాబట్టి ఇక్కడ అరమరికలు వస్తే మొత్తం సిస్టమ్కి, గవర్నెన్స్కి ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటినీ ప్రజల ముందర తేటతెల్లం చేసేటువంటి క్రమంలో, ఈ అంశాలన్నింటినీ కూడా తుడిచిపెట్టేసేటువంటి క్రమంలో మేమందరం ఒకటిగా ఉన్నాం అనేటువంటి చర్యగా మనం దాన్ని చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు రెండోసారి బాధ్యత తీసుకున్నారు నారా లోకేష్ గారు మంత్రిగా. 2014-19కి 2024లో తీసుకున్నటువంటి మంత్రి బాధ్యతలకి రెండింటినీ తేడా అంటే ఏం చెప్పగలుగుతారు? తేడా 200% తేడా ఉంది. ఎందుకంటే లోకేష్ గారి మీద వేసినటువంటి ప్రధానమైనటువంటి అపవాదు, అభియోగం, నింద ఏంటంటే ఆయన నేరుగా ప్రజాక్షేత్రంలో గెలిచి రాకుండా ఎమ్మెల్సీ అయ్యుండి ఎమ్మెల్సీగా మంత్రి పదవిలోకి వచ్చారు అని చెప్పి అనేది ఒక ప్రధానమైన విమర్శ. చంద్రబాబు నాయుడు గారు వారసులు కాకపోతే ఈ పని చేసేవాళ్ళ అనేటువంటి విమర్శ మీదే ఎక్కువ లాస్ట్ టైం అంతా ఫోకస్ అయింది. గత 5 ఏళ్లుగా విపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ గారి రోల్ ఎవరో కూడా కాదనలేనటువంటి రోల్. ఆయన చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర కావచ్చు, మంగళగిరి నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వర్గాన్ని తయారు చేసుకోవడం ద్వారా తన బలాన్ని పెంచుకుని మంగళగిరి చరిత్రలో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ బహుశా ఎన్టీ రామారావు గారు పెట్టినప్పుడు ఒక్కసారి మాత్రమే గెలిచినట్టు ఉంది. ఇంతవరకు అసలు గెలుపు అనేదే లేదు అక్కడ. అలాంటి చోట్ల మంగళగిరి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 1952 మొదటి ఎలక్షన్ నుంచి తీసుకుంటే ఇప్పటివరకు వచ్చినటువంటి అత్యంత భారీ మెజారిటీ లోకేష్ గారు సాధించారు. అంటే ఇది ప్రజాభిమానానికి ఒక మచ్చుతునగా చూడాల్సి ఉంటుంది కదా. రాష్ట్రంలో వచ్చినటువంటి టాప్ 3 ఆధిక్యాల్లో, మెజారిటీల్లో లోకేష్ గారిది 3వది. సో అంతటి జనాదరణను ఆయన ఎలా తెచ్చుకోగలిగాడు అనే దాన్ని బట్టి చూస్తేనే ఇప్పుడు రాజకీయాల్లో 2 రకాల లీడర్షిప్లు మనం మాట్లాడుతూ ఉంటాం. ఒకటి జననేతగా వచ్చిన వాళ్ళు, మరొకరు అవకాశాల ద్వారా వచ్చిన వాళ్ళు అని. అలా అవకాశాల ద్వారా వచ్చినటువంటి వాళ్ళు కూడా బలమైనటువంటి నాయకులుగా తమదైనటువంటి ముద్ర వేశారు. అందులో చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రత్యేకంగా మనం చూడాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి ఇప్పుడు ఒక కంపారిజన్ చూడండి. చంద్రబాబు నాయుడు గారు 45 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు 47 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్లో ఎన్ని అద్భుతాలు చేయగలిగితే ఎన్టీ రామారావు ఇమేజ్ని కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడిని గెలిపించేటువంటి పరిస్థితిలోకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది. 99లో గెలిచారు కదా. సో అంత బలమైన ముద్ర ఎలా వేయగలిగారు అంటే ఆయన చేసినటువంటి పనులు, హైటెక్ సిటీ అని కానీ, లేదంటే ఆయన తీసుకెళ్ళినటువంటి
మోడల్ డెవలప్మెంట్ మోడల్ జనాలను ఆకట్టుకుంది, అప్పుడు ఖచ్చితంగా ఆకట్టుకుంది. సో ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి 47 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి పదవి కట్టబెడితే ఆయన చేసినటువంటి పనులేంటి? సో వెల్ఫేర్ అనేటువంటి మాట మినహా ఆయన చెప్పింది ఏదైనా ఒక ఐడియలిస్టిక్ చేంజ్, ఒక విధానపరమైనటువంటి మార్పు సమాజంలో నేను ఇది చూపించగలిగానని చెప్పడానికి ఏదైనా మిగిలిందా? ఈ విషయంలో కనుక మిగిలి ఉంటే ప్రజలు ఖచ్చితంగా ఆయన గెలిపించి ఉండేవాళ్ళు. అటువంటి దాని మీద కొన్ని నమ్మకం కుదరలేదు కాబట్టి ప్రజలకి ఆయన్ని ఓడించినటువంటి పరిస్థితి ఉంది. అంటే 40% ఓటు బ్యాంకు ఉంది, చెక్కు చెదరలేదంటే అది ఖచ్చితంగా 40% ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన సందర్భంలో ఉంది, తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన సందర్భంలో ఉంది. దాదాపు 35 నుంచి 40% ఓటు బ్యాంకు ఖచ్చితంగా రెండు బలమైన పక్షాల మధ్య ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికీ నిలిచిపోయి ఉంది. ఆ మిగిలినటువంటి శాతం ఉంది చూడండి, 15 నుంచి 20%, అది డిసైడింగ్ ఫ్యాక్టర్. వాళ్ళు ఎటువైపు మొగ్గితే అటువైపే గెలిచింది. లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం 23 సీట్లకు పరిమితమైందిగా. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి 39% ఓటు బ్యాంక్ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలుగా మాట్లాడారు, ఇక అయిపోయింది నీ పని, వేస్ట్. దారుణమైనటువంటి పదజాలం, దారుణమైనటువంటి భాష, రాజకీయాల్లో ఏమాత్రం ఆమోదించేటువంటి భాష కాదు, సంస్కారవంతులు ఏమాత్రం కూడా మెచ్చుకునేటువంటి భాష కాదు. దాని పర్యవసానం ఈరోజు అనుభవిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అందుకని ఎప్పుడైనా రాజకీయాల్లో ఏంటంటే ప్రజలు అంతిమ నిర్ణేతలు, ప్రజలు తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టే రాజకీయ నాయకులు ప్రస్థానం ఉంటుంది. మేము చేసిందే ఫైనల్ అనుకునేటువంటి దీనికి వెళ్తే ఎదురు దెబ్బలు ఖచ్చితంగా తగులుతాయి. సో వీటన్నిటినీ అంచనా వేశారు. 2019లో మేము ఎన్నో అద్భుతాలు చేస్తామని ఒకవైపు పోలవరాన్ని, ఇంకోవైపు అమరావతిని పరుగులు పెట్టించినా కానీ, సంక్షేమం విషయంలో కూడా ఏమాత్రం వెనకబడలేదని పెన్షన్లను 2000కు పెంచినా కానీ, పసుపు కుంకుమ పేరుతో 10,000 ఇచ్చినా కానీ జనం రివర్స్ మెసేజ్ ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. సో ఈసారి వైసీపీ ఇచ్చినటువంటి పనులన్నిటికీ కూడా రివర్స్ మెసేజే ఇచ్చారు. ఇప్పుడు ఇంకా జాగ్రత్తతో పనిచేయాల్సినటువంటి బాధ్యత అవసరం ఉంది కాబట్టి లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక సమిష్టి తత్వాన్ని చూపిస్తున్నారు. దీంతోపాటు నిన్న పార్లమెంటరీ పార్టీ నేతల మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్పీకర్ విషయంలో, లోక్సభ స్పీకర్ విషయంలో అమిత్ షా గారు నన్ను అభిప్రాయం అడిగారు. అడిగితే ఒకటే చెప్పాను, రాష్ట్ర ప్రయోజనాల మినహా నాకు వేరే ఏదీ లేదు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీతో పాటు ఉంటాం అనేటువంటి ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే ఆ సఖ్యత అనేది కేంద్రంతో రాష్ట్రానికి ఉండాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పక్షాల మధ్య ఉండాలి. అప్పుడే ఆంధ్రప్రదేశ్కి గత 5 ఏళ్లలో జరిగినటువంటి నష్టాలని పూరించేటువంటి అవకాశం, భర్తీ చేసేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి ఆ పెద్ద మనసుతో ముందుకు వెళ్ళకపోతే కనుక దెబ్బతినేటువంటి పరిస్థితి మళ్ళీ ఉంటుంది. ఈసారి కూటమి ప్రభుత్వం దెబ్బతింటే రాష్ట్రానికి కూడా చాలా రకాలుగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే వీళ్ళు ఒక సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. లోకేష్ గారు బాధ్యతలు తీసుకునేటువంటి సందర్భంలో కూడా ఆ సంకేతాన్ని మరోసారి చాలా స్పష్టంగా ఇచ్చారు. కేబినెట్ మొదటి మీటింగ్లో కూడా ఆ సందేశాన్ని చంద్రబాబు నాయుడు గారు మరోసారి స్పష్టంగా ఇచ్చారు. కాబట్టి ఒక బలమైనటువంటి ముద్ర ఆంధ్రప్రదేశ్ మీద వేసేటువంటి ప్రయత్నం తొలిసారిగా ఎన్డీఏ ఈ 3 పార్టీల కూటమి చేస్తుందనేది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ సార్. సో మొత్తానికి అది నారా లోకేష్ చివరి రోజున అంటే క్యాబినెట్ భేటీకి అదే రోజున బాధ్యతలు స్వీకరించారు మంత్రిగా. కుల రవీంద్ర కూడా చివరి రోజు అంటే ఈ రోజు క్యాబినెట్ భేటీ కంటే ముందు వీరిద్దరూ చార్జ్ తీసుకున్నారు. దీంతో మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా తమ పదవి బాధ్యతలను స్వీకరించి ఇక పూర్తి స్థాయిలో వారి కార్యక్రమాలను నిమగ్నం కాబోతున్నారు. ఏదేమైనా కూడా క్యాబినెట్లో నారా లోకేష్ కూడా ఈరోజు కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. డిఎస్సికి సంబంధించిన ఫైల్ కూడా మూవ్ చేశారు. ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఏం చేయబోతున్నారు అనేది మనం చూడాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.